బైబుల్ కొనిపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, బైబుల్ చేతిలో ఉండడం వల్ల మాత్రమే ఉపయోగం లేదు. అది ఇక్కడ ఉన్నంతసేపు నీకేం జరగదు. కానీ ఇక్కడున్నది ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు నీకు సంథింగ్ జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు. ఇక్కడ ఉంది కదా పాస్టర్ గారు, దేవుడు ఇక్కడ రాయించాడు కదా పాస్టర్ గారు, దేవుడు అవసరాలు తీరుస్తానని చెప్పాడు కదా, పైగా ఉంచుతా అని చెప్పాడు కదా, తలగా ఉంచుతా అని చెప్పాడు కదా, స్వస్థపరుస్తా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఇక్కడున్నంత మాత్రం ఏం జరగదు. దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, ఇక్కడున్నది నోటి నుండి తప్పిపోకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఇది ఉంది, ఓకే, నీ నోటి వెంట ఏమొస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఇతను తన జీవిత విషయాలు మంచిగా చేసుకుంటాడా చెడ్డగా చేసుకుంటాడా అనేది దేని మీద ఆధారపడుతుందంటే ఇతని హృదయము ఎలా ఉందనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇతని హృదయంలో వాక్యం ఉన్నట్లయితే వాక్యం నిన్ను తీర్చిదిద్దుతుంది, నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది. వాక్యం నీకు మంచి విజయాన్ని ఇస్తుంది. వాక్యం